అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా చూసారా అండి, బిస్కెట్స్ అండి, హోమ్ మేడ్ బిస్కెట్స్, వీట్ పౌడర్ బిస్కెట్స్, అదేనండి గోధుమ పిండి బిస్కెట్స్ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఓవెన్ కూడా అవసరం లేదండి. బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏం అవసరం లేదండి. ఎలా సింపుల్గా ఈజీగా టేస్టీగా బేకరీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఒక కప్పులో కొంచెం తగ్గించి తీసుకున్నానండి. ఆ తగ్గించిన ప్లేస్లో నేను శనగపిండి 2 స్పూన్స్ వేసుకున్నాను. అంతా కలిపి ఒక కప్పు పౌడర్ అండి. ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అండి. నేనైతే ఒక 5 స్పూన్స్ వేసి మిక్సీ పట్టాను. దాంతోపాటు 2 ఇలాచీ కూడా వేసేసానండి. ఒకేసారి పౌడర్ చేసి తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అండి. ఒక చిటికెడు మాత్రమే వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసము. సాల్ట్ వేసిన తర్వాత ఆయిల్ అండి. నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటా, ఒకేసారి వేయకూడదండి. కొంచెం కొంచెం వేసుకుంటా అలా కలుపుకోవాలండి. ముద్దగా చేసుకోవాలా. చూడండి, ఇంకా కొంచెం ఆయిల్ మిగిలిందండి. నాకు అంతా పట్టలేదు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. దాని ప్లేస్లో మీరు నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా పిండి ముద్దగా చేసుకోవాలా. ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ వేసేసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి బిస్కెట్ల కోసము. మీకు ఇంకా కొంచెం మాడుతుంది అనిపిస్తే కనుక కొంచెం పౌడరు డస్కింగ్ చేసుకోండి. నేను కొంచెం గోధుమ పిండి వేసి ఇలా డస్కింగ్ చేశానండి. ఎక్స్ట్రా పౌడర్ అంతా పక్కన పెట్టేశాను. ఆ తర్వాత బిస్కెట్లు అన్నీ చేసుకోవాలండి. కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కొంచెం మందంగా తయారు చేసుకోవాలండి. అన్నీ తయారు చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ప్లేట్లో పెట్టేసుకోవాలా, ఆయిల్ రాసిన ప్లేట్లో. చూడండి, కొంచెం కొంచెం మీకు అన్నీ ఒకే సైజులో రావాలంటే ఒక స్పూన్తో తీసుకోండి. లేదంటే ఇలా చూడండి, ఇలా ప్రెస్ చేసి సైడ్లో వచ్చేసి అలా రౌండ్గా రావడానికి అలా అనండి. బాగా రౌండ్గా వచ్చేస్తాయి. ఈ మందంలో ఉండాలండి బిస్కెట్స్ అన్నీ కూడా. మరీ పతలాగా పెట్టకూడదు. కొంచెం మందంగా తయారు చేసుకొని అన్నీ ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత కొంచెం చాకుతో నేను 2 ఘాట్లు పెట్టానండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ దానిపైన పెట్టి బాగా ప్రెస్ చేశానండి. మీరు చాకుతో చేయలేకపోతే టూత్ పిక్తో అయినా అలా ఘాటు పెట్టుకోండి. లేదంటే పెట్టకపోయినా పర్లేదు, మీ ఇష్టం అండి. ఇలా ప్రెస్ చేసేసుకోవాలి అన్నీ. ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. ఒక మందపాటి గిన్నెలో చిన్న ప్లేట్ తీసుకొని నేను అడుగున పెట్టానండి, మాడకుండా ఉండడానికి బిస్కెట్స్. ఆ తర్వాత ఆ బిస్కెట్స్ ప్లేటు దానిపైన పెట్టేసి ఒక 15 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకోవాలా. మూత పెట్టేసి ఆ మూతకి కొంచెం హోల్ ఉందండి, నేను పిండితో కవర్ చేసేసాను. చూడండి, ఒక 10 మినిట్స్కి ఇలా వచ్చాయండి. బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో చూసుకోవాలంటే టూత్ పిక్తో అలా ఒకదాన్ని ప్రెస్ చేయండి. చూడండి, కొంచెం హోల్ పడుతూ ఉంది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ అయితే బాగా బేక్ అయిపోతాయండి. బేక్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి చూడండి, ఆ పిండి కొంచెం ఎర్రగా వచ్చింది సైడ్లు. ఇప్పటికి బేక్ అయిపోయినట్టే అండి. చూడండి, ఎంతో గుల్లగా బాగా వచ్చాయి కదండి. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.